తండ్రి నీకు స్తోత్రం 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 నాయన. మహాదేవుడు మహాగణుడు తండ్రి, ఈ ఆశ్చర్య కార్యాలకై స్తోత్రమయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవ ప్రభువునికి స్తోత్రం నాయన. మహాదేవుడు మహాగణుడు ఆశ్చర్యకరుడు స్వామి. తండ్రి మృతులను తండ్రి సజీవులుగా లేపి మరణాన్ని జయించిన మృతం చేయడానికి స్తోత్రమయ్యా. అయ్యా నీ గొప్పతనానికై గొప్ప రాజు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. ఇంత గొప్ప దేవుడు మాకు దేవుడిగా ఉన్నదు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా రక్షకుడు ప్రభా, మా ప్రాణప్రియుడు, మా ప్రాణనాథుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభు నీ కృపను గురించి, నీ న్యాయమును గురించి ప్రభా పాడటానికి, ధ్యానిస్తానికి, కీర్తిస్తానికి ఇచ్చిన కృపకై నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ న్యాయం ప్రభా కరుణులుగాను నీతిని మట్టముగుండగా పెట్టి కొలిసిన దేవుడు అయ్యా. జనబొబ్బెల చేతిలో గుడు ప్రభా గుండె నుండి చూసి తండ్రి నువ్వు సంతోషపడ్డ దేవుడు అయ్యా నీకు స్తోత్రం స్వామి. నీ కొలతల్లో ప్రభా నీ న్యాయంలో వేసు ప్రభా సరితూగటానికి క్రీస్తులో కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణ తూగుటకు తండ్రి నీ వాక్యం తర్వాత మాట్లాడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసుని మీరు అభిషేకించండి, సహాయం చేయండి స్వామి. ఆది అపోస్తుల మీద ఉన్న కృప, ఆత్మ, సత్యము, ఆ ప్రత్యక్షత తండ్రి మన మీద మాకు అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మలో ప్రేరేపించండి ప్రభా. త్వరగా సంఘాన్ని సిద్ధపరచండి ప్రభా. త్వరగా రాబోతున్నావు. లోకంలో పరిస్థితులు మొత్తం మారిపోబోతున్నాయి ప్రభా. త్వరగా నువ్వు అద్భుతంగా రాబోతున్నావు స్వామి. నీ ప్రభా నీ వధువు సంఘాన్ని తీసుకుపోయే టైం ఆసన్నమైంది ప్రభా. కూడి వచ్చిన బిడ్డ ప్రభా వాక్యాన్ని సిద్ధపడటానికి సహాయం చేయండి. భయభక్తులు కలిగి ప్రభా తమ ప్రాణాత్మ దేహాలు శుద్ధీకరించుకుని అప్పచెప్పుకునే బిడ్డలుగా మార్చండి, శాపులుగా మార్చండి, సంఘాలుగా మీరు మార్చి ప్రభు ఎవరు నిర్లక్ష్యాత్మ కలిగకుండా ఆత్మల ప్రభావ తీవ్రత గలవరే ప్రభువును సేవించు ఇక నిలకడగా ఉంటకు సహాయం చేయండి. శ్రమలు ఎందు, ప్రార్థనలు ఎందు, విశ్వాసంలో నిలకడగా ఉండే కృప దయచేయండి ప్రభావ. సంఘాల మీద నీ ఆత్మను కుమ్మరించండి, నీ కృపను కుమ్మరించండి ప్రభావ. నీ వాక్య ప్రత్యక్ష ప్రభావ దాసుల ద్వారా వాక్కు ద్వారా మీరు ప్రత్యక్షపరిచి మహిమ పొందమని సమస్త నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాబర్ట్ అయ్య గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాలంలో మనము దేవుని సముఖంలో పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. మనందరం కూడా చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మీ కొరకు ప్రార్థించుడి, మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీక సద్వినియోగపరుచుకొనుచు సంఘమునకు వెలుపటి వారి వలె వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్యం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకి నేర్పడాన్ని మనం చూస్తున్నాం. ఈ పత్రిక ముగింపు సమయానికి వచ్చేపాటికి పౌలు చాలా అద్భుతమైనటువంటి అనుభవాలని నేర్పుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి మన వ్యక్తిగత ప్రార్థన, రెండవది వ్యక్తిగతంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అనే ఈ 2 విషయాలు
ఇక్కడ 2వ వచనం నుండి 6వ వచనం వరకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే పౌలు చివరికి ఈ 2 విషయాలలో మన జీవితాలు ముగింపులోకి రావాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దానికి కారణం ఏంటి అనంటే ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల ద్వారానే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకాన్ని సమస్తాన్ని కూడా జయించాడు. నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. జయ జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఈ 2. ప్రార్థనా జీవితం, 2వది ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. ఈ 2 గుణాలు క్రీస్తును ప్రత్యక్షపరిచేటువంటి 2 గుణాలు. ఈ 2 గుణాలు రక్తమాంసములలో యేసుక్రీస్తు యొక్క శరీరంలో మనందరం కూడా చూసాం. యేసుక్రీస్తును చూడండి, ఆయన నిత్యము పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రంతా కూడా ప్రార్థనలో ఉండేవాడు. మనం నిన్నటి దినాన ఈ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు చూసాం. అంటే ఈ ప్రార్థనలో కానివ్వండి, లేకపోతే సువార్త ప్రకటించడం అనేటువంటి విషయాలు కానివ్వండి, ఈ 2 కూడా యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. ఈ 2 రకాల అనుభవాలు ఏమవుతుంది అంటే నిత్యుడుకు తండ్రి యొద్దకు చేర్చబడ్డానికి మార్గాలు ఈ 2. గమనించారా? అంటే అంటే ప్రార్థనా జీవితం, క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించేటువంటి జీవితం మాత్రమే ఈ 2 ద్వారా ఈ లోకాన్ని జయించగలిగి తండ్రిని కలుసుకునేటువంటి భాగ్యం ఏదైనా ఉంది అంటే ఈ 2 ద్వారానే. మనం ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనందరం నిన్నటి దినాన నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ప్రభు యొక్క ఆత్మ ఈరోజు కూడా మనకు ఆ సంగతుల్లో నుంచి అనేక విషయాలు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ విషయాలను గురించి యేసు ప్రభువే స్వయంగా మనతో మాట్లాడడాన్ని మనం లేఖనాల్లో చూస్తూ వచ్చాం. అందులో మనం ప్రాముఖ్యంగా లూకా సువార్తలో మనం ఆ విషయాన్ని చదువుకుంటూ వచ్చాం. గమనించారా? లూకా సువార్తలో 21వ అధ్యాయము మనం 34 నుంచి ఆ మాటలన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేసి ఈ మాటలు మరలా ప్రభువు చేత మనందరం బోధించబడదుముగాక. ఆమేన్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. 21:36 చదువుతాను. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ప్రార్థించే వాళ్ళు మాత్రమే సువార్తను కూడా ప్రకటించగలుగుతారు. గమనించారా? మొదట ప్రార్థనా జీవితం. ఎందుకు మొదట ప్రార్థనా జీవితం, ఆ తర్వాత సువార్త ఎందుకు ప్రకటిస్తారంటే, ప్రార్థనా జీవితంలో మనలను మోసం చేసే హృదయాన్ని, ప్రార్థనా జీవితంలో మనలను వేషధారణ చేత మోసం చేసేటువంటి మనసు నుండి మనకు దేవుడు విడుదల కలగజేస్తాడు. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఈ మనసు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థనలో దేవునికి అప్పగించి ఆయన ద్వారా క్రీస్తు ద్వారా విడిపించబడతారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థనా జీవితాన్ని అడ్డగించే వాటిని గురించి మనం నిన్నటి దినాన కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. వాస్తవానికి యేసు ప్రభువే తన నోటితో చెబుతున్నటువంటి విషయాలు 34, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలనను ఐకిక విచారము వలనను
మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. గమనించారా? ఇక్కడ వాస్తవంగా మీ హృదయములు ఒకవేళ తిండి వలన అని రాయబడి ఉంది. అంటే ఒకవేళ అనే మాటకు అర్థం ఏంటి? ఒకవేళ అంటే ఏ సమయంలోనైనా, ఏ ఘడియలోనైనా, ఏ నిమిషంలోనైనా మిమ్మల్ని మోసగించేటువంటి సామర్థ్యం ఈ తిండికి ఉంది. తిండి చేసే కార్యాలు యెషయా పుస్తకంలోనే దేవుడు ముందుగా ఆ ప్రవచనం ద్వారా చెప్పాడు. గమనించారా? చూడండి, ఆ మాటను నేను చదువుతాను. యెషయా పుస్తకం 22వ అధ్యాయం నేను చదువుతాను. 12వ వచనం నుండి 22:12 చూడండి, నేను చదువుతాను. చూడండి, 12, 13. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకొనుటకును, గోనె పట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతి యెహోవా మిమ్ములను పిలవగా. గమనించారా? సైన్యములకు అధిపతి యెహోవా మనలను పిలిచాడంట. దేని కొరకు పిలిచాడు అనంటే, నెంబర్ 1 ఏడ్చుటకు, నెంబర్ 2 అంగలార్చుటకు, నెంబర్ 3 తలబోడి చేసుకున్నటకు, నెంబర్ 4 గోనె పట్ట కట్టుకొనుటకు. గమనించారా? అంటే ఇదంతా మనకేం కనపడుతుంది? మన హృదయాన్ని కొమ్మరించుకొని, పశ్చాత్తాపడి, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకున్నామని దేవుడంట పిలిచాడట. ఇక్కడ చూడండి, దేవుని పిలుపుకు విరోధంగా సాతాను ఎలా పనిచేస్తుందో ఇక్కడ 12, 13 వచనాలు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 13వ వచనం చదువుతున్నాను, చూడండి. ఆ దినమున రేపు చచ్చిపోదుము గనక తిందుమో త్రాగుదుమో అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోచుకొనుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. గమనించారా? కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు వినబడినట్లు ఇట్లు అనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషములు నాకు ప్రాయశ్చిత్తము కలుగదని, మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాడు. గమనించారండి? దేవుడు అంగలార్చడానికి, ఏడవడానికి, తలబోడి చేసుకోవడానికి, గోనె పట్ట కట్టుకొని మనలను మనం అంగలార్చుకొని ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు మనలను పిలిచాడు. గమనించారా? కానీ ఆ మాటలకి వీళ్ళకేమర్థమైందో తెలిసినా, ప్రజలకి ఏమర్థమవుతుందో తెలిసినా, రేపు చచ్చిపోదము గనక తిందుము తాగుదము అని ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసమును తినుచు, ద్రాక్షారసము తాగుచు మీరు సంతోషించి ఉత్సాహించుదురు అని చెప్తున్నాడు. బిడ్డలారా, అసలు దేవుడు పిలిచిన పిలుపుకి ప్రజలు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందండి? పేరేమో దేవుని యొక్క పిలుపు. ఆ పిలుపు లోపల ఏం జరుగుతుంది? తినటం, తాగటం, సుఖపడడం, సంతోషించటం, ఆనందించటం. గమనించారా? మనం ఏం చెప్తాం చెప్పండి? ఈ రోజున దేవుని యొక్క పిలుపు స్వరాన్ని ప్రజల్లో ఇలాగ అర్థమవుతుంది. అంటే ఇలాగ అర్థమవటానికి కారణం ఏంటో తెలిసిన? దుర్బోధ. ఇలాంటి దుర్బోధలు విపరీతం అయిపోయి ఈ రోజున యేసు ప్రభుకే పుట్టినరోజులు చేసేవాళ్ళుగా మార్చబడ్డారు. బిడ్డలారా, తిండి మనలను ఎటు లాక్కెళ్తుందో మనలను మనం పరీక్షించుకోవాలి. ఆయన పిలుపు వేరు, మన నడిపింపు వేరు. చూసారా? పిలుపు పరిశుద్ధమైన పిలుపు, కానీ దాని వెనక నడక తిండి నడక.
అర్థమవుతుందండి? తిండి నడక పనిచేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో యేసు ప్రభు పుట్టాడు అని చాలామంది మాట్లాడుకోవడాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి దేవునికి పుట్టుక మరణాలు ఉండవు. ఆయన పుట్టేవాడు కాదు, ఆయన అనంతుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ నీవు ఎవరు, నీ వయసు ఎంత, నువ్వు ఎప్పుడు పుట్టావని అడిగారు. తెలుసా అండి? నేను ఈ మాటలు చెప్పడానికి నేను ఇప్పుడు సమయాన్ని ఖర్చు పెట్టలేను, కానీ మీరు రాసుకోగలిగితే రాసుకోండి. యోహాను 8:57 58 వచనాల్లో అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పాడు. గమనించారా? ఇంకా ఆదామును చెట్టు కింద చూసిన వాడను నేను అని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం పుట్టక మునుపు ఉన్నవాడు, ఆదామును చూసినవాడు, మరి ఆయన పుట్టుక డేట్ ఎవరు చెప్తారు? ఎవరు నిర్ణయిస్తారు? ఏం చెబుతాం చెప్పండి? ఆయన పుట్టలేదు. ఆయన పుట్టుట మరణించటం అనేది దేవునికి ఉండదు. గమనించారా? వాస్తవానికి ఆయన మరణములు పుట్టుకలు లేనటువంటి వాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అనే పదానికిను పుట్టాడు అనే పదానికి తేడా తెలియదండి. వచ్చిన వాడిని పుట్టాడు అని చెప్పి ఆయన డేట్లు చెప్పి ఒక పండగ చేసి ఆ పండగ ప్రకారంగా ఆయన ఆరాధిస్తారా? చెప్పండి. క్రిస్టమస్ అంటే, క్రిస్టమస్ అనే పదానికి అర్థం అభిషక్తుడైన దేవుని ఆరాధించండి అని అర్థం. ఆయన ఆరాధించడానికి నువ్వు ఒక పండగ రోజు పెట్టుకొని ఆ పండగ పేరు చెప్పి ఆరాధిస్తావా? ఆయన పండగల ద్వారా మహిమ పొందేవాడు. ఆయన కొత్త నిబంధన గలతీ పత్రిక 4:9 నుండి దేవుడు చెప్పలేదా? ఏం చెబుతాం చెప్పండి? పండగ పేరు చెప్పి ఆ పండగలో ఆయన పుట్టినరోజు ఒక దినాన్ని పుట్టాడు కాదు, ఆయన పుట్టేవాడు కాదు, ఆయన వచ్చాడు అంతే. రోమా 9:5 కూడా ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. యెషయా పుస్తకం 57:15 కూడా ఉంటుంది. దానియేలు 9:24 ఉంటుంది. గమనించారా? చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి బైబిల్లో. ఆయన ఎప్పుడు వాడో, ఆయన వచ్చిన వాడు అంతే. ఇంగ్లీష్లో చదవండి, 9:5 చదువుకోండి. ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చాడు అంతే. అంతేగాని ఆయన పుట్టినవాడు కాదు. గమనించారా? పుట్టడం అనే మాట అర్థం వేరు, వచ్చినవాడు అనే మాటకు అర్థం వేరు. ఆయన నేనే అంటాడు. నేనే అనే మాట దేవుడు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ వాడే పదం కాదు. నేనే అంటే అన్నింటిలో సర్వమును ఉన్నవాడు అని అర్థం. అంతేగాని ఈ రోజున పెద్ద పెద్ద సంఘాలు, ఈవెన్ పెద్ద పెద్ద మినిస్ట్రీస్, ఈ రోజుల్లో ఈవెన్ ది పెంతెకోస్తు సహవాసంలో వాళ్ళు కూడా క్రిస్టమస్ పండగలు చేస్తున్నారు. పండగ రోజున పండగ కూటాలు పెట్టుకొని ఆరాధించే వాళ్ళు చాలా సంఘాలు ఉన్నాయి. ఆయన పుట్టినవాడు కాదు, కనీసం చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. పండగ పేరు చెప్పేగా నువ్వు సువార్త ప్రకటించేది, పండగ పేరు చెప్పేగా నువ్వు ఆరాధించేది. మధ్యలో పండగ ఎందుకు? 24 గంటలు నువ్వు ఆరాధించు, ఆయన గురించి ప్రకటించు, సువార్త చెప్పు. అందుకనే బిడ్డలారా, నేనేమంటున్నానంటే, దేవుడు అంగలార్చడానికి పిలిచాడు, ప్రార్థించడానికి పిలిచాడు, హృదయాన్ని కుమ్మరించుకోవడానికి పిలిచాడు. విలాప వాక్యాల్లో కూడా 2:19 ఏమని రాయబడి ఉంటుంది? రేయి మొదటి జామున మీ హృదయములను దేవుని ఎదుట కుమ్మరించండి, నీళ్ల వలె మీరు కుమ్మరించండి అని ప్రభు సన్నిధిని మీ హృదయమును
నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించండి అని రాయబడి ఉంది. గమనించారా? నీరు అంటే వాక్యము. వాక్యము అనేది శుద్ధి చేస్తుంది. నీళ్లు అనేది శుద్ధి చేస్తుంది, దేన్నైనా క్లీన్ చేస్తుంది. అర్థమైందండి? హృదయాన్ని కుమ్మరించుకోమని చెప్తున్నాడు. ఈ రోజుల్లో హృదయాన్ని కుమ్మరించుకోమంటే తిండి కోటాలు ఎక్కువైపోయినాయి సంఘాల్లో. అన్నీ రకరకాల తిండి కోటాలు ఎక్కువైపోయినాయి. అందుకనే పిల్లలారా, జీవము గల దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైందని యాకోబు పత్రిక 5:16లో అది బలమైంది, శక్తి కలిగింది అని చెప్పి రాయబడి ఉంది. అందుకని మన లూకా సువార్తలో 21:36లో కూడా అదే దేవుడు చెప్పాడు, మీరు శక్తి గలవారగినట్లు మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారగినట్లు అని రాయబడి ఉంది. అంటే మనుష్య కుమారుని ఎదుట అనే మాట ఎందుకు రాశాడు అనంటే, మనందరం కూడా రక్త మాంసములు కలిగిన దినములన్నిటిలో కూడా మనకు శక్తి, బలము, శత్రువుని జయించే బలము, శక్తి ఎందులో ఉందంటే, దేవుని ఎదుట నిలబడే శక్తి, బలం ఎందులో ఉందంటే ప్రార్థనలో ఉంది. ఎందుకంటే ప్రార్థనలో మన హృదయాన్ని, మన మనసును, ఈ రెండు మోసం చేసే వాటిని దేవునికి అప్పగిస్తాం. ఆయన స్వస్థపరుస్తాడు. హృదయాన్ని, అంతరంగాన్ని, మనసును స్వస్థపరిచే దేవాది దేవుడు. ఆయన వలన నువ్వు స్వస్థత పొందితే అన్ని విషయాలలో నువ్వు జీవము గల దేవుని మీద ఆధారపడతావు. కానీ ఇలాంటి తిండి కోటాలు, ఇలాంటి ప్రోగ్రాములు ఉండవు. గమనించారా? ఆదిమ సంఘంలో అపోస్తులు ఎక్కడా కూడా ఇలాంటి సహవాసాలు సంఘాలకు నేర్పలా. అర్థమైందా? పెళ్లి రోజు, దినం రోజు, తద్దినం రోజు, జ్ఞాపకార్థ కూటం, ఏ కూటంలో చూసినా వాడు మాంసం పెట్టాడు, వాడు బిర్యానీ పెట్టాడంటే ఈడు ఇంకొక మటను, ఇంకొక బిర్యానీ పెడతాడు. వాడు కానుక 2,000 ఇచ్చాడంటే ఈడు 3,000 ఎత్తాడు. పోటీ అన్నమాట సంఘాల్లో. పిల్లలారా, పిలుపు వేరు, క్రియలు వేరు. ఈ రోజున సంఘాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పండగ పేరు చెప్పి ఇప్పుడు చూడండి, క్రిస్మస్ పండగకి ఎన్ని మేకలు, ఎన్ని చికెన్లు, ఎన్ని మటన్లు. ఈ రోజున ఈ పండగల పేర్లు చెప్పి ఈ కార్యక్రమాలకి కోడి చికెన్ని తేడానికి ఈ వ్యాపారస్తులందరూ కూడా ఇంజక్షన్లు చేసి కోడిని త్వరగా పెంచి ఈ ప్రజలకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు అందులో ఆ కోడి చికెన్లో త్వరగా అవయవాలు డెవలప్ అయ్యేటువంటి, మాంసం డెవలప్ అయ్యేటువంటి ఇంజక్షన్లు చేయడం వలన ఈ రోజున ఆడపిల్లలు అవి తిని త్వరగా ఎదుగుతున్నారు. గమనించారా? భయానకమైన పరిస్థితులు. కాలాన్ని బట్టి, వాళ్ళ వయసును బట్టి ఎదుగుదల రావాలి, కానీ దానికంటే ముందుగా ఎదుగుతున్నారు. గమనించారా? మనలను మనమే మోసం చేసుకునేటువంటి తిండి కోటాలు. పిల్లలారా, దయచేసి అందుకనే జీవము గల దేవుడు ఒకటే చెప్పాడు, నోవాహు దినములు ఎలాగుంటాయో, లోతు దినాలు ఎలాగుంటాయో, మనిషి కుమారుడి యొక్క రాకడ దినాలు కూడా అలానే ఉంటాయని పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడ్డాయి. గమనించారా? ఆయన నోటి మాటలు ఎవరికి అర్థమవుద్ది చెప్పండి. నేను లూకా సువార్తలో ఆ మాటలు చదువుతాను చూడండి. 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయము చూడండి నాన్న, 26 నుంచి చదువుతాను చూడండి. 26 నుంచి, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండాడుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములు జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. చూసారండి? తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్ళికిచ్చుచు, పుచ్చుకొనుచు. చూసారా? ఆ తర్వాత ఇండ్లు కట్టుకొనుచు, నాటుచు, మళ్ళా చదువుతాను చూడండి. 28వ వచనం, లోతు దినములు జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లను కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి
వారిని వారినందరినీ నాశనము చేశాను. గమనించారా? ఆ ప్రకారమే మనిషిని ప్రత్యక్షమగు దినమున జరుగును. గమనించారా? ఎక్కడ చూసినా తిండి 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 తిండి. ప్రభు రాకడికి మనుషులందరూ కూడా తిండి వలన మత్తుగా ఉంటారు. అంటే ఏ జీవితం ఉండదో? ప్రార్థనా జీవితం ఉండదు. గమనించారా? హృదయాలు కుమ్మరించుకునే జీవితం ఉండదు. ఇప్పుడు సంఘాల్లో అంతా స్టైలిష్ భక్తి కలిగిన ప్రజలు పెరిగిపోయారు. స్టైల్ భక్తి. బోర్డు మాత్రం 40 దినాలు ఫాస్టింగ్ అంటారు. ఇక దానికి దీనికి సంబంధాలు లేవు. గమనించారా? ప్రార్థనలో హృదయము మన మనసు రెండింటినీ దేవుని చేత శుద్ధి చేయబడ్డానికి అప్పగించుకోరు. మన హృదయం యొక్క పరిస్థితి ఎలా మోసం చేస్తుందో మన మనస్సాక్షికి తెలిసి దేవుని దగ్గర దిద్దుకునే వాళ్ళు లేరు. ప్రజలంతా ఎలాగుంటారంటే తినుచు తాగుచు. ఎందుకు తిండి 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 అనేది ఏం చేస్తుందో తెలుసునా? తిండి అనేది మత్తును కలగజేసి తిండి ద్వారా వ్యభిచారపు ఆత్మ పని చేస్తుంది. తెలుసండి మీకు? తిండి ద్వారా పనిచేసే ఆత్మ ఏంటో తెలుసునా? వ్యభిచారపు ఆత్మ. చూస్తారా? ఆదికాండంలో లోతు దినాల్లో ఏం జరుగుతుందో ఒకసారి నేను చదువుతాను, చూడండి. 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. గమనించారా? లోతు దినాలు ఎలాగున్నాయంటే ప్రజలందరూ కూడా తినుచు తాగుచు, పెళ్ళికిచ్చుకొనుచు, పుచ్చుకొనుచు, నారు నాటుచు, ఇళ్ళు కట్టుకొనుచు, ప్రజలందరూ కూడా విపరీతమైన తిండి. గమనించారా? ఇప్పుడు చూడండి, మొన్న కరోనా వచ్చింది కదా. కరోనా భయంకరమైన వ్యాధి. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా తిండి తిండి తిండి, బలమైన తిండి బలమైన తిండి అని విపరీతంగా మాంసం అధికంగా తిన్నారు ప్రజలు. గమనించారా? కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు ప్రపంచ దేశాలలో. బిడ్లారా, ఇవన్నీ కూడా చూడండి ఎలాంటి పరిస్థితులకు నడిపిస్తున్నాయంటే, ఇక ప్రజలందరి పరిస్థితి ఏంటంటే ఇళ్ళు కట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, బిల్డింగులు, స్థలాలు సంపాదించుకోవడం. వాళ్ళకి డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక రకరకాల వంటలు వండుకొని తినటం. ఈ రోజున చూడండి, ఏ వ్యాపారాలన్నా చూడండి, బయట తిండి వ్యాపారాలు ప్రతి సందులోనూ ఉన్నాయండి. ఏ సందులో చూసినా బండ్లు, నూడిల్స్, చికెన్లు, ఫ్రైడ్లు, బిర్యానీలు. ఇంకా మా విజయవాడ పట్టణంలో అయితే ఆ బిసెంట్ రోడ్లో 24 గంటలు ఫుడ్ సప్లై దొరుకుతుంది. కొన్ని వందల రకాల ఫుడ్డులు రాత్రి తెల్లవారులు అమ్ముతున్నారు. ఎవడైనా పగలు భోంచేస్తాడు, నైటు 7-8 లోపల భోజనాలు ఉంటాయి. విషయం ఏంటో చెప్పిన ప్రజలకు సమయం అసమయం లేకుండా విపరీతంగా తిండి తినే కాలాలు వచ్చేసినాయి. నీకు అర్ధరాత్రి మెలకు వచ్చి నీకు బిర్యానీ తినాలనిపిస్తే కరెక్ట్గా పలానా సెంటర్లో 24 గంటలు బిర్యానీ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. నీ ఓపిక. గమనించారా? ఈ రోజుల్లో ఒక తిండి ఎలా మోసం చేస్తుందో తెలిసినా, ఇలాగా తింటూ ఆ రోజుల్లో నోవాహు దినాల్లో, లోతు దినాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇదే జీవితం చేశారు. కానీ అకస్మాత్తుగా యేసయ్య వచ్చెను అని రాయబడి ఉంది. గమనించారా? అకస్మాత్తుగా ప్రళయం వచ్చింది, అకస్మాత్తుగా అగ్నిగంధకాలు కుమ్మరించబడ్డాయి.
ఈ రోజున అకస్మాత్తుగా ప్రభు రాబోతున్నాడు. ఎందుకో తెలిసిన, ప్రభు రాకడ అనేది విడిచిపెట్టబడిన వాళ్ళు భయంకరమైనటువంటి ఉగ్రత పాలవుతారు. గమనించారా? ఇవన్నీ కూడా భయానకమైనటువంటి పరిస్థితులు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, తిండి ఎన్ని రకాల పాపాలను చేపిస్తుందో పరిశుద్ధ జీవ గ్రంథంలో చక్కగా ఉన్నాయండి. గమనించారా? చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అందుకనే దానియేలు పుస్తకంలో దానియేలు మరి ఎన్ని కఠినమైనటువంటి రాజు యొక్క ఆజ్ఞలు వచ్చినా ప్రార్థించడం మానలేదు. యేసు ప్రభుకు శిలువ శిక్ష వేస్తానన్నా ప్రార్థించడం మానలేదు. అపోస్తులు వస్త్రహీనులై ఆకలి దప్పులు కలిగిన వారై ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించడం, స్తుతించడం మానలేదు. బిడ్డలారా, మనిషి జీవితాన్ని కాపాడగలిగింది ప్రార్థనా జీవితం. రెండవది ఆయన గురించి ప్రకటించే జీవితం. గమనించారా? ఈ రోజుల్లో సోషల్ మీడియాల ద్వారా ప్రకటన చేస్తున్నారు తప్ప ప్రజల మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటించే వాళ్ళు లేరు. గమనించారా? అందుకనే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని ఇర్మియా పుస్తకం 48:10 చెప్పబడింది. గమనించారా? 1 కొరింథీ పత్రిక 9:27 నేను సువార్త ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానోనని శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. అంటే అర్థం ఏంటో తెలిసిన, శరీరాన్ని ఉపవాసాల చేత, జాగారాల చేత మరి అపోస్తులు వారు ఆ శరీరాన్ని నలగొట్టుకుంటూ వచ్చారు. గమనించారా? సామెతల పుస్తకంలో మీకు తెలుసు కదా, సామెతల పుస్తకంలో 23:20 చూడండి నాన్న. తాగుబోతులు అక్కడ ఏమనుంటుందంటే, సామెతల పుస్తకం 23లో 21 చూడండి. సామెతల పుస్తకం 23:21 త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. గమనించారా? నిద్రమత్తు చింపిరి గొడ్డలు ధరించుటకు కారణమగును. గమనించారా? త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుతారు. ఇప్పుడు చూడండి, ఈ భాషను విన్నారా? చాలామంది తాగుబోతులను అసహ్యించుకుంటారు. మంచిదే, నేను తప్పు అంటలా. కానీ ఆ ప్లేసులోనే తిండిబోతులు కూడా ఉన్నారు. తిండిబోతులు తాగుబోతులకి ఇద్దరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంది. కానీ చాలామంది తాగుబోతులకు విలువ ఇస్తారు. అంటే తాగుబోతులు అంటే అసహ్యించుకుంటారు, దాన్ని గుర్తుపడతారు. నేనేమంటానంటే, తిండిబోతు కూడా తాగుబోతోడితో సమానమని వాక్యం చెప్పట్లా. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? తిండిబోతోడు కూడా తాగుబోతోడితో సమానం. ఈ రెండింటిని గుర్తుపట్టట్లా. ఇప్పుడు మనుషులకి గుర్తుపట్టకుండా ముసుగు వేసేదేంటో తెలుసునా? తిండి. గమనించారా? తిండిని ఎవరు గుర్తుపట్టరు. తిండి ఎంత డేంజర్ అంటే తాగుబోతోడితో సమానమని వాక్యం చెబుతుంది. ఈ వాక్యాన్ని ఎవరు నమ్ముతారు? ఎవరు గుర్తుపడతారు? గమనించారా? ఈరోజు ఉదయకాలంలో ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ అండి, దయచేసి తిండిబోతోడు తాగుబోతోడు ఇద్దరు ఒకటే అని వాక్యం చెప్తున్న సత్యాన్ని గుర్తుపట్టాలి. ఒక తిండి లోతు దినాల్లో ఉన్న ప్రజలను బాగా కామాతురత గలవారై, ఏ వయసు వాళ్ళు కామాతురత? బాలురు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచే కామాతురత కలిగిన వాళ్ళే ఉంటున్నారు. ఈ రోజున మన పిల్లలకి, ఆ చిన్న పిల్లలకి తెలియని రహస్యాలంటూ ఏమీ లేవు. గమనించారా? పిల్లలారా, ఈ రోజున నేను న్యూస్లో ఒక వార్తాపత్రికలో చదివానండి. ఏమని చదివానంటే, 12-13 సంవత్సరాల పాప పడుకున్నప్పుడు తల్లిదండ్రులు శారీరకంగా కలుసుకునేటప్పుడు ఆ బిడ్డ కళ్ళతో చూసింది. కళ్ళతో 2-3 సార్లు చూసినప్పుడు ఆ బిడ్డ కూడా అలా జీవించాలని కోరిక పుట్టింది. ఆ పిల్ల అది చూసిన కాడ నుంచి ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసింది.
ఎందుకు పిల్ల మాట్లాడడం మానేసిందని ఆ తల్లిదండ్రులకు అర్థం కాల. విషయం ఏంటో చెప్పనా, ఆ తల్లిదండ్రులు అర్థం కాక ఆ పిల్లని హాస్టల్లో జాయిన్ చేస్తే హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల ఆ హాస్టల్ వార్డెన్తో శరీర సంబంధమైన రిలేషన్ పెట్టుకుంది 13 సంవత్సరాల వయసులో. విషయం ఏంటో చెప్పనా, సంవత్సరంన్నర తర్వాత ఆ పిల్లకి గర్భం ధరించింది. కడుపులో నొప్పితో బాధపడుతుంటే అర్థం కావట్లా. ఆ పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులన్నీ చేస్తే ఆ పిల్ల గర్భవతి అని తెలిసింది. ఇది ఎలా జరిగిందమ్మా, నిన్ను ఎవరైనా బలవంత పెట్టారని అడిగితే నన్నెవరూ బలవంత పెట్టలేదు, నేనే ఇష్టపడి ఈ పాపాన్ని చేశానని చెప్పింది, సాక్ష్యం ఇచ్చింది. బిడ్లారా వింటున్నారా? అంటే ఈ రోజున తిండి మత్తు, ఆ తిండి వలన కలిగే మత్తు కామాతురతకి రేపుతుంది. మీకు ఒక నిజాన్ని ఈ ఉదయకాలంలో మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ జీవగ్రంథంలో సొలొమోను గురించినటువంటి సంగతులు మనకు బాగా తెలుసు. సొలొమోను మంచి ప్రార్థనాపరుడు. సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగి పొందుకున్నటువంటి వ్యక్తి. గమనించారా? సొలొమోను సంగతి బైబిల్లో మొదటి రాజుల పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం నుండి సుమారుగా 13-15వ వచనం వరకు చదివితే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, దేవుడే స్వయంగా సొలొమోను దగ్గరకు వచ్చాడు. ఆయన తన్ను తాను సొలొమోనుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. సొలొమోను ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు. తన తండ్రి దావీదు ఎలా నడిచాడో దేవుని ఎదుట సొలొమోను కూడా అలా నడిచాడు. సొలొమోను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. అగ్ని వలె ఆయన దిగి వచ్చి మాట్లాడాడు సొలొమోనుతో. గమనించారా? ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, కానీ అంతకంటే ముందుల సొలొమోనుకు దిగి వచ్చింది. గమనించారా? సొలొమోను తన ప్రజలు దేవుడే దిగొచ్చి నీకేం కావాలో కోరుకోమంటే సొలొమోను తెలివిని జ్ఞానాన్ని, ప్రజలను నడిపించుటకు తెలివి జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు సంతోషించి తెలివి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలను కూడా, దీర్ఘాయుష్ను కూడా దేవుడు ఇచ్చాడు. విషయం ఏంటో చెప్పనా? చూడండి, ఇక్కడ సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోనుకి 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన తర్వాత సొలొమోను రాజరికం చేసినన్ని సంవత్సరాలు ఎక్కడ యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, శ్రమ లేదు, కష్టం లేదు. కానీ విషయం ఏంటో చెప్పనా, పరిశుద్ధ లేఖనాలు చెప్తున్న మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటి రాజుల పుస్తకం 4వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుతున్నాను. చూడండి, ఒక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తులముల సన్నపు గోధుమ పిండియు, 1000 నూర్ల తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10 విడిగా ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవి కాక ఎర్ర దుప్పులను, జింకలు, కొవ్విన బాతులను తేబడెను. ఒక్కరోజు ఒక్క దినానికి సొలొమోను తినే తిండి. గమనించారా? సొలొమోను ఎంతో ఆత్మపూర్ణుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు సొలొమోను. గమనించారా? మంచి ప్రార్థనాపరుడు. దేవుడే దిగి వచ్చి సొలొమోనును ఆశీర్వదించాడు. గమనించారా? అలాంటి సొలొమోను ఇక రాజ్యంలో యుద్ధాలు లేవు, శత్రువులు లేరు, ఎంతో సమాధానం. అంటే ఇప్పుడు సొలొమోనుకి చేతినిండా పనేమి లేదు. అంటే సొలొమోను ఏం చేస్తున్నాడు? తింటున్నాడు, తాగుతున్నాడు, ప్రశాంతంగా సుఖపడుతున్నాడు. ఇక నచ్చిన వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. గమనించారా? 1000 మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి సొలొమోను. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 1000 మందిని పైగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు? తిండి కామాన్ని రేపుతుంది. తిండి మత్తును కలగజేస్తుంది, కామాతురతను రేపుతూ ఉంటుంది.
ఈ రోజున చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎక్కడ చూసినా ఇళ్లల్లో అన్నం కూరలు వండుకొని తినటం లేదండి. మొత్తం పార్సిల్సే. మొత్తం లోకంలో వండి పెడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటున్నారు. విషయం ఏంటో తెలిసినా, నాలుకకు రుచికరమైన ఆహారం కొరకు వాళ్ళు కలిపే కెమికల్స్, ఎన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారో. ఈ రోజున పాలల్లో కెమికల్స్, తినే చికెన్లో మటన్లో కెమికల్స్, రకరకాలుగా. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్పన, పంది వారులో నుంచి వచ్చినటువంటి ఆయిల్, ఈ ఆయిల్లో వంటకాల్లో ఈ ఆయిల్ కలపడం వలన విపరీతమైన టేస్ట్ వస్తుంది. చూసారా? ఆకాశము చూడని జంతువును మనం తినకూడదు, దేవుని పిల్లలు తినకూడదు. ఈ రోజున హోటల్స్లో, రోడ్ల మధ్యలో ఎక్కడ చూసినా ప్రతి ఫుడ్లో పంది వారులో నుంచి వచ్చే ఆయిల్స్ కలుపుతున్నారు. గమనించారా? ఈ తిండి సొలొమోనుని కామాతురత కలిగిన వాడిగా చేసేసింది. ఈ రోజున సొలొమోను ఆ పెళ్లి చేసుకున్న భార్యల తట్టు తిరిగిపోయాడు. ఆ భార్యలు విగ్రహారాధనకు అలవాటు చేశారు. సొలొమోను బలిపీఠాన్ని వదిలిపెట్టాడు, దేవుని సన్నిధిని వదిలిపెట్టాడు, ప్రార్థనా జీవితం వదిలిపెట్టాడు. ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ దిగి వస్తుంది. సొలొమోను ప్రార్థన చేస్తే అంత గంభీరంగా దేవుని స్తుతించి ఆరాధించగలిగిన వాడు సొలొమోను. చివరికి ఏమైపోయాడంటే బలిపీఠాలు తొలగించేసి అన్య దేవతల యొక్క బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. తన భార్యల మనసు వైపు తిరిగిపోయాడు. తన భార్యలు సొలొమోను మనసుని ఆకర్షించుకొని వారి వైపు తిప్పుకొని అని రాయబడింది. తిండి ఎన్ని రకాల పాప శాపాలకు, సమస్త కీడులకు మూలంగా చేసిందో గుర్తుపట్టండి. గమనించారా? చివరికి సొలొమోను బలహీనుడైపోయాడు. సొలొమోను దేవుని విడిచిపెట్టి, దేవుని నీతి, న్యాయాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టి, గమనించారా, మరణానికి అప్పగించబడిన పరిస్థితులు లేఖనాల్లో ఉన్నాయి. ఈ ఉదయకాలంలో ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మీ అందరినీ బతిలాడుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలన్నిటినీ కూడా గుర్తుపట్టండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎక్కడ చూసినా ఇదే మాటలు. గమనించారా? ఈ తిండి, ఐకిక విచారాలు ఇవన్నీ కూడా మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయో తెలిసినా? ఐకిక విచారాలు ఎంత ప్రమాదపూరితమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాయో తెలిసినా? చూడండి, ఎపఫ్రా ఈ కొలసీ పత్రికలోనే ఎపఫ్రా ఎంతో రోగగ్రస్తుడైనా కూడా ప్రార్థించటం మానలేదని లేఖనాలు రాయబడ్డాయి. ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఆ పౌలు, అపోస్తులు, ఎపఫ్రా వీళ్ళంతా కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళంట. చూడండి, నేను మీకు కొలసీ పత్రికలో నుంచే నేను వాటిని చూపిస్తాను. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. గమనించారా? ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ అంటే ఎనీ టైం. ఇప్పుడు ఎపఫ్రా ఈ కొలసీ సంఘాన్ని కట్టి సేవకుడుగా ప్రయాసపడ్డాడు. అయితే ఎపఫ్రా కానీ పౌలు కానీ వాళ్ళిద్దరి జీవితంలో ఏ అనుభవం కనపడుతుందో తెలుసునా? వాళ్ళిద్దరి జీవితంలో ప్రార్థించే, ఎల్లప్పుడూ బిడ్డల కొరకు, సంఘం కొరకు ప్రార్థించే అనుభవాన్ని మనం చూస్తున్నాం. గమనించారా నాన్న? ప్రార్థనాత్మ కలిగిన వారుగా వాళ్ళు నడిపించబడ్డాన్ని మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అందుకని ప్రార్థించే వాళ్ళు ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వాళ్ళే దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు? సంఘమంట విశ్వాసంలోనూ, పరిశుద్ధతలోనూ, నిరీక్షణలోనూ, పరిశుద్ధుల్ని ప్రేమించడంలోనూ వాళ్ళు ఎదిగారు. అంటే ఒక సువార్త ప్రకటిస్తే సువార్త ద్వారా వాళ్ళు నిరీక్షణ కలిగి, సువార్త ద్వారా విశ్వాసం కలిగి, సువార్త ద్వారా పరిశుద్ధులను ప్రేమిస్తున్నారంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వారి కుటుంబంలో
పరిశుద్ధులు తయారవ్వాలని ఇష్టపడుతున్నారు. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మనం కూడా అపోస్తులనే పరిశుద్ధులు, నా పిల్లలు, నా కుటుంబం పరిశుద్ధులు తయారవ్వాలని కోరుకున్నారు వాళ్ళు. లేఖనాలు దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇంకా 1వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదవచ్చు. నేను చదువుతాను చూడండి. ఇందుచేత కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఇందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక. ఏ సంగతులు విన్నారు? సువార్త ద్వారా వాళ్ళు నిరీక్షణ కలిగి ఉండి, సువార్త ద్వారా విశ్వాసం కలిగి ఉండి, సువార్త ద్వారా సర్వలోకంలో ఫలించుచు. చూడండి 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టు మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త వాళ్ళ జీవితాలలో ఫలించుచు వ్యాపిస్తూ ఉందంట. ఒకటి ప్రార్థనా జీవితం, రెండవది సువార్త ఫలించేటువంటి జీవితం. గమనించారా? ఈ 2 జీవితాల్లో సువార్త వాళ్ళని కొలసి సంఘాన్ని నడిపించింది. అందుకనే 9వ వచనం 10-12 వచనాల్లో చెప్పబడిన మాట అదే. ఎందుచేత పైన సువార్త ద్వారా జరిగిన కార్యాలను బట్టి, ఇందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఇప్పుడు ఏ విషయాలు విని ప్రార్థన చేస్తున్నారు? సువార్త ద్వారా జరిగినటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఫలించే జీవితం, ఇవి జరిగినాయి. ఈ సంగతులు సంఘంలో జరిగినప్పుడు వాళ్ళ కొరకు మరెక్కువ ప్రార్థన చేస్తున్నాడంట. మరి ఈ రోజున సంఘాల్లో దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థనలో, బిల్డింగుల కొరకు ప్రార్థనలో, లోన్లు కొరకు, వడ్డీల కొరకు ప్రార్థనలో, నువ్వు ఎగ్జామ్ పాస్ అయినందుకు ప్రార్థనలో, పెళ్లి కొరకు ప్రార్థనలో, ఉద్యోగాల కొరకు ప్రార్థనలో, స్థలాలు కొనటం కొరకు ప్రార్థనలో, కోర్టు కేసుల కొరకు ప్రార్థనలో. ఏమండి, అపోస్తులు దేని కొరకు ప్రార్థనలు చేశారంటే సువార్త ద్వారా సంఘాల్లో, ప్రజల్లో సత్యము తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం గలవారై బ్రతుకుతూ పరిశుద్ధమైన జీవితం చేస్తూ దేవుని వాక్య ప్రకారంగా ఫలించుచూ బ్రతుకుతుంటే వాళ్ళు ఎక్కడా జారిపోకుండా, పడిపోకుండా అలాంటి విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి వాళ్ళ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నారంట. ఎలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు? కానీ ఈ రోజుల్లో సంఘాల నిండా దేని కొరకు ప్రార్థనలో? మీ మనస్సాక్షిని మీరే పరీక్షించుకోండి. అపోస్తులు దేని కొరకు ప్రార్థన చేశారు? వాక్యంలో శక్తి కార్యాలు, శరీర కార్యాలు చంపి పరలోక సంబంధమైన కార్యాలలో వాళ్ళు ఎప్పుడైతే నడిపించబడ్డారో ఆ పరలోక సంబంధమైన కార్యాల నుంచి వాళ్ళు ఎన్నడూ తొలగిపోకుండా దాని యందు స్థిరంగా ఉండడం కొరకు పరిశుద్ధులు ప్రార్థన చేశారు. అంటే విశ్వాసంలో ఎక్కడా పడిపోకుండా ప్రార్థన చేశారు. ఈ రోజున సంఘాల్లో, మన జీవితాల్లో జరిగే ప్రార్థనలేంటి? ఏమో, మీ హృదయాలకి, మీ మనస్సాక్షికి మీకే అప్పగిస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడునుగాక. మీరు వెళ్ళే సంఘాల్లో దేని కొరకు ప్రార్థనలో చెప్పండి? ఏమో, మీకున్న ధైర్యానికి మీ కాళ్ళు పట్టుకొని బతిలాడినా మనసు మారదనిపిస్తుంది. మీకున్న దమ్ము, ధైర్యం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు చూసుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు చూసుకోండి. పండగలు, పబ్బాలు, దినాలు, తద్దినాలు, ఏమోనండి, ఇవన్నీ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం వింటావు, నువ్వు ఎలా సిద్ధపడతావు, ఎలాగ రక్షించబడతావు? ఏమో, నీకు సీము, నెత్తురు, సిగ్గు, శరం, సీము, నెత్తురు ఏమో ఉండదండి. వాక్యంలో ఉన్న సత్యాలు చూపించిన నమ్మేవాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందన్న సంగతి నాకు అర్థమవుతుంది. కారణం ఏంటో తెలిసిన, సత్యవాక్యాన్ని వినేవాళ్ళు లేరు, విని నమ్మేవాళ్ళు లేరు, నమ్మి అనుసరించి ప్రభు రాకడకి సిద్ధపడే పిల్లలు లేరు. కాలాలు గతించిపోయినాయి. ఇప్పుడు సత్యాన్ని నమ్మటానికి 100 ప్రశ్నలు వేస్తున్నారు. నిన్ను మోసం చేసే దుర్బోధన నమ్మటానికి అసలు ఒక్క ప్రశ్న కూడా ఇవ్వవు. ఇదేంటయ్యా, లేఖనాల్లో యేసుక్రీస్తు ఎప్పుడో అబ్రహాము కంటే ముందుగానే ఉన్నవాడు అన్నాడు. ఆయన అప్పుడున్నవాడు. మరి ఆదాము చెట్టు కింద ఉన్నప్పుడే చూసినవాడు.
మరి ప్రపంచాలు పుట్టక మునిపే ఉన్నవాడు ఇప్పుడు పుట్టడం ఏంటి అని అడిగేవాడు ఎవడు లేడు. మళ్ళీ ఇప్పుడు వాక్యం అయిన తర్వాత మీరే సెమీ క్రిస్టమస్లకి వెళ్తారు. మీరే మీ మనస్సాక్షిని దేవునికి అప్పగిస్తున్నా. ప్రభు చూసుకుంటాడు మీ చరిత్రల సంగతి. ఆయన తీర్పు తీర్చే గడియలు సమీపించినప్పుడు మీకు అర్థమవుద్ది. దేవుని యొక్క లేఖనాల్లో అపోస్తులు సంఘాల్లో దేని కొరకు ప్రార్థన చేశారో గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, కొలస్సీ పత్రిక 1:12 అదే 9 నుంచి. ఈ సంగతులు విని నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థించుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలోనూ సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకొను వలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును. ఏమండి, ఆనందం ఎందులో ఉంది? ఓర్చుకోవడంలో ఉందంట, తగ్గించుకోవడంలో ఉందంట, విధేయత చూపడంలో ఉందంట ఆనందం. మరి నీకు ఆనందం ఏంటి? దేవుడు నీకు ఇల్లిస్తే ఆనందం, కారు కొంటే ఆనందం, నీకు సుఖభోగాలకు సంబంధించినవి నువ్వు కొనుక్కుంటే నీకు ఆనందం. దేవుడేమన్నాడు? నీకు ఆనందం ఎక్కడుంది? యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు చదువువాడు వాడు ఆనందిస్తాడు అని రాయబడింది, వాడు ధన్యుడు అని రాయబడింది. మరి నీకు నీ పిల్లలకి ఏం కావాలి? 24 గంటల చదువులు. మళ్ళీ చదువుకునేటప్పుడు అర్ధరాత్రిలో తెల్లవారుజామున లేపి ఆ తల్లిదండ్రులు పిల్లలకి కాఫీలు టీలు ఇచ్చి మరీ చదివించి పెద్ద గొప్పోడు అవ్వాలని. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయని వాక్యం చెబుతుంది. మరి ఏం నమ్మారు మీరు? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయంటే మీ నమ్మకం ఏంటి? మరి లోక పుస్తకాల్లో, మనుషులు రాసిన పుస్తకాల్లో బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఉన్నాయా? మీ మనస్సాక్షిని ఎట్లా మోసం చేసుకుంటున్నారో చూసుకోండి. చదువుకోవడం తప్పంట్లా, నేను దాని వ్యతిరేకుని కాదు. చదువుకో, అంతకంటే ముందర ధర్మశాస్త్రం చదవండి, వాక్యాన్ని చదవండి, దేవుని నీతిని జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు పౌలు దేని కొరకు ప్రార్థన చేశాడండి? ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనను దేవుని బతిమలాడుకుంటున్నాడంటండి. 9వ వచనం నుంచి 12వ వచనం ముగింపు వరకు ఈ కార్యాలన్నిటి కొరకు ప్రతిరోజు సంఘంలో పిల్లల్లో ఈ జీవితం ఉండాలని దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడంట. మరి మన ప్రార్థనలో ఏం బతిమలాడుకుంటున్నాం? ప్రభా లోని అయ్యా, ఉద్యోగం ఇయ్యా, గర్భఫలం ఇయ్యా, పిల్లల కన్నా తర్వాత లోకంలో బైరోగులను పెంచడానికి. ఏమండి, పిల్లల కన్నా తర్వాత నీ ఆశలు, నీ దరిద్రం, నీ కోరికలు, నీ ఇష్టం, నీ కోరికలన్నీ నీ పిల్లల్లో చూసుకోవడం. ఈ రోజున విశ్వాసాలు ఎడతాయారో తెలిసిన? తల్లి ఏమో ప్రతిష్ట కలిగి ఉంటుంది, వెండి బంగారాలు లేకుండా చాలా పరిశుద్ధమైన జీవితం చేస్తూ ఉంటుంది. పిల్లకేమో గోరింటాకులు పెట్టిద్ది, చైన్లు పెట్టిద్ది, నగలు పెట్టిద్ది. అంటే తల్లిలో ఉన్న సోకులన్నీ పిల్లలో పెట్టుకొని చూసుకునే రకాలు వచ్చేసారు ఇవాళ. ఎవరికి చెప్తామండి వాళ్ళ? మేము ఏ సంగతులు బోధిస్తే మారు మనసు వస్తుంది మీకు? ఏ సంగతుల గురించి ప్రార్థన చెయ్యాలి? పరిశుద్ధులు ఏ విషయాల కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు? ఎలాంటి జీవితం వస్తే ప్రార్థన చేశారు? ఏ అంశాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు అపోస్తలుడైన పౌలు? ఎపఫ్రా దేని కొరకు ప్రార్థన చేశాడు? చావు బతుకుల్లో ఉంటే మరణాన్ని పక్కన పెట్టి అంటాడు తన ప్రజల కొరకు మానక విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడంటండి ఎపఫ్రా. పౌలు అంటాడు నా తోటి జత పనివాడు అంటాడు. ఈ రోజున మీతో ఉన్న జత పని వాళ్ళు ఎవరు? ఏ ఉపదేశాలు వింటున్నారు? ఏ వాక్యాలు వింటున్నారు? గమనించారా? ఎవరు గమనిస్తారండి? చెప్పినా కూడా గమనించే వాళ్ళు ఎవరు లేరు. గమనించారా?
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, అపోస్తుల కార్యాల్లో కొర్నేలియును గురించి చూడండి నాన్న, 10వ అధ్యాయంలో నేను తీస్తున్నాను. 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాను చూడండి. కొర్నేలియను భక్తిపరుడు, కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరంటండి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట కొర్నేలి. గమనించారా? కొర్నేలికి దేవుడు దర్శనాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున తగాదలు మానవు, అబద్ధాలు మానవు, బూతులు మానవు, గొడవలు మానవు, కొట్టినోడిని తిట్టినోడిని తిడుతూ, కొట్టినోడిని కొడుతూ, హింసిస్తూ ఈ రోజున దర్శనాలు వస్తాయంట, ఈ రోజున ప్రవచనాలు వస్తాయంట. ఏమండి, ఒక కొర్నేలి గురించి జీవగ్రంథంలో పరిశుద్ధులు ఇస్తున్న సాక్ష్యం. అతడు దేవునికి ప్రార్థన చేసేవాడట. అతను బంధువులు చుట్టాలను మొత్తాన్ని పిలుచుకొని అపోస్తుల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడితే అందరినీ పిలుచుకొని కూటమి పెట్టుకున్నాడు. ఏమండి, నువ్వు దేనికి కూటమి పెడతావు? వాక్యానికి విరుద్ధమైన క్రిస్టమస్లకి, పండగలకి కూటాలు పెట్టుకుంటావు. గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో, క్రిస్టమస్లు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? సంఘాల్లో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు నేర్పారండి ఈ పద్ధతులు? పరిశుద్ధులు సంఘాలకి నేర్పారా ఎక్కడైనా? చెప్పండి. 14వ వచనం చదువుతున్నాను చూడండి. 10వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు వద్ద, ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైనది ఏదైనానో నేనెన్నడూ తినలేదని చెప్పగా. చూసారా? దేవుడు అపవిత్రము చేసిన వాటిని దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. గమనించారా? ఏం చెప్తామండి? 2వ అధ్యాయంలో ఇక్కడే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. పోనీ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం నేను చదువుతాను చూడండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిర్రి. ఏమండి, అపోస్తులు ఎలాగున్నారు? కొర్నేలి ఎలాగున్నాడు? నిత్యము దేవునికి ప్రార్థన చేయుచుండిరి. అపోస్తులు ఎలాగున్నారు? ప్రార్థించుట యందు ఎడతెగకున్నారంట. ఆ సమయం లేదు, ఆ సమయం లేదు. గమనించారా? అందుకని తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, 18వ వచనమా 15 నుంచి చదువుతున్నాను చూడండి. ఎవడునో కీడునకు ప్రతి కీడైనను ఎవరికైనాను చేయకుండా చూచుకోండి. మీరు ఒకరిని ఏళ్ళ ఒకడు మనుషులందరి ఏళ్లను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుచు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏమండి, అపోస్తులను నడిపించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఈ రోజున ఏ విషయాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు? సంఘంలో ఏ నడక నడుస్తున్నారు చెప్పండి? రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూడండి. 12 చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. ఏమండి, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంపులు ఉండాలంట. ఏమండి, పరిశుద్ధులు ఏదైనా పరిచర్యకి అవసరం నానంటే ఎవరైనా గుప్పుళ్ళు విప్పుతారండి? మనస్సాక్షి ఉందా? ప్రార్థనా జీవితం లేనోడు పరిశుద్ధుల అవసరాలు తీర్చలేడు. నీ జానడు కడుపు, పొట్ట, తిండి తప్ప నీ జీవితంలో ఇంకేది కనపడదు.
నిన్ను తిండి చేత మత్తుడివై సుఖపడ్డానికి తప్ప పరిశుద్ధులకి ఇలా అవసరాలు ఉన్నాయమ్మా. మరి పరిశుద్ధుల అవసరాలు తీర్చండి అంటే ఎవరైనా ముందుకు వస్తారండి? ప్రార్థించే ఆత్మ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధుల అవసరాలు తీరుస్తారు. వాళ్ళు పరిశుద్ధులు ఏ పని చేసినా ఆత్మల రక్షణ కొరకై పనిచేస్తారు. ఇప్పుడు చూడండి, మీ చుట్టాలు శ్రమలో ఉన్నారంటే 1,00,000 రూపాయలని ఇస్తారు. కానీ దైవజనుడు ఒక మనిషిలో పాపాన్ని చంపడానికి, పరిశుద్ధమైన పరిచర్యకు వాడడానికి నానా ఒక 10,000 కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. అదే నీ స్నేహితుడి కొరకో లేకపోతే నీ కొరకో ఎకరం పొలమైనా, మట్టి శరీరాన్ని కాపాడుకోవడానికి ఎకరం పొలమైనా అమ్మి ఖర్చు పెడతావు. కానీ మనిషిలో పరిశుద్ధతను తీసుకొని రావడానికి, పాపాన్ని చంపి పరిశుద్ధమైన జీవితం నేర్పడానికి దైవజనుడి అవసరాలకు ఆదుకునే వాళ్ళు ఉంటారండి? ఆలోచించే వాళ్ళు కూడా లేరు. పరిశుద్ధుల అవసరాలు ఏమున్నాయో కనుక్కొని, అయ్యా ఇదిగో ఈ డబ్బులు ఉంచండి. చూడండి, రోమాపత్రిక 1 కొరింథీ పత్రిక నేను చదువుతున్నాను చూడండి. ప్రార్థనా పరులు పరిశుద్ధుల జీవితాలు ఎలాగుంటాయో చూడండి. 8వ అధ్యాయం 2 కొరింథీ పుస్తకం 8వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపు విషయములో మనపూర్వకంగా తమ్మును తాము వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. గమనించారా? మాసిదోనియా సంఘం ఎలాగుందో తెలుసునా? వాళ్ళు కష్టపడి పరిశుద్ధుల దగ్గరికి, దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఉపవాసాలు ఉండి ఆ తిండికయ్యే ఖర్చు దేవుని పరిశుద్ధుల పరిచర్యకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పస్తులున్న ఆ తిండికయ్యే ఖర్చు కూడా పక్కన పెట్టి తీసుకొచ్చి పరిశుద్ధులకి ఇచ్చి, అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ప్రయాసపడండి, ఇదిగో ఈ డబ్బును తీసుకెళ్ళి ఖర్చు పెట్టండి అయ్యా అని బతిలాడుకున్నారంట. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నా తెలుసా? వీళ్ళు కృప పొందిన వాళ్ళు అని రాశాడు. మరి ఇవాళ కృప పొందారని ఎవరిని అంటున్నారు? బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు కృప పొందావు, నీకు ఉద్యోగం వస్తే కృప పొందావు, బిల్డింగ్లు కట్టుకుంటే కృప పొందావు, బైకులు కొంటే కృప పొందావు, ఇళ్ళు కట్టుకుంటే కృప పొందావు. ఏందండి ఈ భాష? లేఖనాలు ఏ జీవితాన్ని నేర్పినాయి? నీకు వాక్యం చెప్పి నీకు విశ్వాసాన్ని నేర్పి పరిశుద్ధమైన జీవితం నేర్పుతున్న నీ దైవజనుడికి నీ మంచి పదార్థములన్నిటిలో భాగం ఇమ్మన్నాడు. నువ్వు ఇవాళ బిర్యానీ వండుకున్నావా? ఫస్ట్ భాగం తీసుకెళ్ళి పరిశుద్ధులకి ఇవ్వాలి. మిమ్మల్ని ఇవ్వాలని నేను కోరుకోవట్లేదులేండి, గమనించారా? కానీ అలాంటి మనస్సాక్షి కలిగిన జీవితం చెయ్యాలని వాక్యం చెబుతుంది. ఈ రోజున నీకు ఉపదేశం చేస్తున్న సేవకుని అవసరాలు తీర్చే జీవితం మన దగ్గర ఉందండి. నీ తిండి కోసం నీ శరీరాన్ని బాగు చేసుకోవడం కూడా నీ ఎకరం పొలం కూడా అమ్మేస్తావు. నీ తాగుబోతు కొడుకులు నీ ఆస్తిని నాశనం చేస్తున్నా నీ ఆస్తి మొత్తం రాసిచ్చి నీ కొడుకులకి ఇస్తావు. కానీ పరిశుద్ధులకి ఇచ్చేవాళ్ళు లేరు. భూమండలం మీద పరిశుద్ధుల అవసరాలు తీర్చబడ్డానికి ఆ రోజుల్లో యేసయ్యకు రహస్యంగా 12 మంది శిష్యులకి రహస్యంగా కొంతమంది, అనేక మంది డబ్బున్న ధనవంతులు కూడా పరిశుద్ధుల పరిచర్యకి ఇచ్చిరని రోమా హిస్టరీస్లో రాయబడి ఉన్నాయండి. గమనించారా? రహస్యపు భక్తులు చాలామంది ఉన్నారు యేసయ్య కాలంలో. ఈ రోజుల్లో కూడా నీతిమంతులకు తిన్నా తినకపోయినా ఆదరించేటువంటి నీతిమంతులు చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ రోజున నేను ఎక్కడ సేవకుల కోటాలకు వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా నా పిల్లలు ఇచ్చిన కానుకలతోనే ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఉచితంగా సువార్త ప్రకటించి వస్తున్నాను. నా ప్రభు నన్ను పోషిస్తున్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏది
దేవుని కృప పొందిన వాళ్ళు ఎట్టుంటారు అంటే వాళ్ళు పరిశుద్ధులకు మరి ఆత్మల మీద పనిచేస్తున్న పాపాన్ని చంపి పరిశుద్ధమైన జీవితం నేర్పించే దైవజనులకు వాళ్ళ పరిచర్యలకు అప్పగిస్తున్నారు. పండగ ఇవాళ నువ్వు కానుకలు ఎవరికి ఇస్తున్నావు? పండగలు చేసేవాడికి, పుట్టినరోజులు చేసేవాడికి, లోక సంబంధమైన మూలపాఠాలు ఆచారాలు చేసేవాడికి నీ కష్టపడ్డ డబ్బులు తీసుకెళ్ళి దశంభాగాలు ఆడికి ఇస్తున్నావు. పరీక్షించుకో, విమర్శించుకో. లేఖనాలు ఏం చెప్తున్నాయి? నీ సొమ్ము ఎవడికి ఇస్తున్నావు? పరీక్షించుకో. సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించి ఏది దేవుని కృపో ఏది దేవుని కృప కాదో గుర్తుపట్టేవాళ్ళు కూడా లేరు. దేవుని కృపను తీసుకెళ్ళి బిల్డింగులకి, ఇళ్ళకి, ఉద్యోగాలకి, పెళ్ళిళ్ళకి అంటగట్టి, వడ్డీలకి, లోన్లకి అంటగట్టి తిప్పుతున్నారు. అవండి అలాంటి బోధకుల మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళేది. జాగ్రత్త. పరిశుద్ధులు ఎలాంటి విషయాల కొరకు ప్రార్థన చేశారు? వాక్యము ద్వారా వాళ్ళ జీవితాల్లో కలిగిన మార్పులను బట్టి వాళ్ళు పరలోక సంబంధమైన విషయాల్లో ఎదుగుదల కొరకు అపోస్తలుడైన పౌలు, ఎపఫ్రా, తీతు, తిమోతి వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. ఈ రోజున మన సంఘాల్లో, మన జీవితాల్లో వేటి కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి? మనలను మనం విమర్శించుకోవడానికి ప్రభు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. నా సమయం అయిపోయింది కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని దయచొప్పున మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. ఈ రోజున మనల్ని ప్రార్థనా జీవితంలో లేకుండా తిండి ఎలా మోసం చేస్తుందో ఈ రోజున మనం లేఖనాల్లో తెలుసుకున్నాం. అలాంటి కృప తెలుసుకొని మరి మోసగించేటువంటి ప్రార్థనను మోసగించి మనల్ని అపవిత్రపరిచి కాముకత్వంలో రేపుతున్న తిండి మత్తు అనేటువంటి నాశనాన్ని జయించడానికి యేసయ్య కృప మనకి, మన కుటుంబాలకు, సంఘాలకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో నీ దయచేత మరొకసారి నీ సత్యవాక్యములో నుండి ప్రార్థనను అడ్డగించే కొన్ని వందల గుణలక్షణాలు ఉన్నాయ్యా బైబిల్లో. నా పిల్లలు తెలుసుకొని జాగ్రత్త పడడానికి కావలసిన కృప దయచేయండి. అనుదినం నీ సత్యవాక్యము ద్వారా కొలసి పత్రికలోంచి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. కనుక ఈ వాక్యం విన్న బిడ్డలని జీవితాలను సరిచేయండి, బాగు చేయండి. మహిమగల నీ రాజ్యం కొరకై ప్రార్థనా పరులుగాను, నీ సత్యవాక్యాన్ని ప్రకటించే కుటుంబాలుగాను తయారవుటకు అభిషేకించి నడిపించండి. అలాంటి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొందినాం తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే కృపను భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానం మనందరికీ తోడైండి, కాపాడి రక్షించునుగాక. ఆమెన్. ఆమెన్.